రాజ్యాధికారమే లక్ష్యంగా ఐక్యతే ఆయుధంగా బీసీలు ముందుకు నడవాలని, ఓటు మందే సీటు మందే అనే నినాదం అందరిలో రావాలని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో జరిగిన జిల్లా యాదవ సంఘం ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి గ్రామంలోనూ యాదవ కులస్తులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో దేశ జనాభాలో అగ్రస్థానంలో తామున్న పల్లకీలు మోసే బోయలుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎదుగుదలకు తోడ్పడే పార్టీతో పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే మనం ఇప్పుడు చూడండి, కృష్ణుడు దగ్గర గోవు ఉంటుంది. ఆదిమ నాటి కాలంలో గోవుని మచ్చిక చేసుకునేటువంటి గుర్తుగా, అంటే ఆదిమ మనిషి వేటాడి జీవించేటువంటి మనిషి కాలం నుంచి, ఆనాటి రాతి యుగం నుంచి కృష్ణుడి దగ్గరికి వచ్చే కొద్ది పాలిస్తుంది, పెరిగిస్తుంది, నెయ్యిస్తుంది, వెన్నిస్తుంది, ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అని చెప్పని ఆయనకు చిహ్నంగా ఎప్పుడు గోవు ఉంటుంది. పక్కన కృష్ణుడి దగ్గర గోవు ఉంటుంది. అదే గోవులు యాదవుల యొక్క వృత్తిగా మనం కూడా స్వీకరించాం. అది కాటం రాజు కావచ్చు, అనేక మంది రాజులు కావచ్చు, పెద్దిరాజు కావచ్చు, కాటం రాజు కావచ్చు, అనేక మంది రాజులంతా కూడా గోవుని గౌరవించేటువంటి కులంగా మనం కృష్ణుడి దగ్గర నుంచి చూస్తాం.